ఇంకోటి యాక్టింగ్ పరంగా వస్తే వేరే లాంగ్వేజ్ వాళ్ళు తమిళ్ ఆర్టిస్టులు హిందీ ఆర్టిస్టులు మన దగ్గరికి వచ్చి విపరీతంగా చేస్తున్నారు. బట్ మన వాళ్ళు ఆ రేషియోలో అదర్ లాంగ్వేజ్లో చేయలేకపోతున్నారు. ఏంటి కారణం? రేషియోలో చేయలేకపోవడానికి మన విశాల హృదయమే కారణం. ఎందుకంటే నేను చేశాను, నేను వెళ్ళి నేను తమిళ్లో 5-6 సినిమాలు చేశాను, బాగా రెస్పెక్ట్గా చేశాను. చాలా పెద్ద పెద్ద సినిమా అంటే 200 రోజులు సినిమా చేశాను. బట్ ఆ రేంజ్లో కంటిన్యూ అవ్వలేదంటే వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంది. మన వాళ్ళు బాగా ఎక్కువ రానివాళ్ళు అంటే ఎక్కడో చోట హెదాలే అనుకున్నారు, ఆపేశారు. అట్లా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి యూనిటీ మనకు లేదు. మనకి తమాషా జాతిలోనే ఒక ప్లస్ మైనస్. జాతిలో ప్లస్ ఏమిటంటే మనం తమిళ్ మాట్లాడితే తమిళ వాళ్ళు కూడా షాక్ అవుతారు. చాలామంది చూస్తుంటారు మన తమిళ వాళ్ళు, మనం తమిళనే మాట్లాడుతున్నాం. కెమెరామెన్స్ వాళ్ళు వెళ్తే తమిళే మాట్లాడతారు. హీరోలు కూడా గమనించండి. హిందీ అయితే హిందీలోనే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతాం అంటే తెలుగు వాడికి ఉన్న ఈడియం, ఆ భాష యొక్క సౌలభ్యం ఏమిటంటే వాడు ఏ భాష మాట్లాడినా ఒరిజినల్గా వాడి భాష అదేనేమో అనే స్థాయిలో మాట్లాడడం. ఒక్కోసారి దాన్ని కూడా మించి కూడా మాట్లాడుతాం. నేను కూడా ఐ కెన్ స్పీక్ గుడ్ తమిళ్. ఆ గ్రాస్పింగ్ పవర్ తెలుగు వాళ్ళకి ఎక్కువ. అట్లా కాబట్టి తెలుగు రాదు. అది విచిత్రం ఏంటంటే వీడు అన్ని భాషలు బాగా మాట్లాడతారు, తెలుగు తప్ప. తెలుగు మైనర్. అలాగే యాక్సెప్టెన్స్. ఏ భాష ఏదో కథలు గీతలు చూసారా? చక్రపాణి యాక్చువల్గా రావు అనే పదం మంది కాదు, దీనికి తెలుసా? అది రావు నాగేంద్రరావు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఉన్నాయి. రావు అనేది మంది కాదు, మహారాష్ట్ర వాళ్ళ జాతి. అది ఒక సెక్ట్. వాళ్ళు వచ్చి నాటకాలు ఆడారు, వాళ్ళు చాలా పాపులర్. అందుకని ప్రతి వాడు రావు అని పెట్టుకున్నారు. రావుకి దీనికి సంబంధం ఏంటి? రావుకి అర్థం ఏమిటి అసలు? అలాగే మృణాలిని మన పేరు కాదండి, బెంగాలీ. ఇప్పుడు దేవదాసు తెలుగువాడు కాదంటే చాలామంది నమ్మరు. మన దేవదాస్ సినిమా అది బెంగాలీ వాడు మొత్తం. అతను అరినాథ్ చట్టోపాధ్యాయ, మన శరశ్చంద్ర చట్టోపాధ్యాయ మొత్తం మన వాళ్ళు ఆకలింపు చేసాము. తెలుగైజ్ చేసేసారు అన్నమాట. అట్లాగా మనం ఏం చేసినా మనం ఆఖరికి భారతాన్ని కూడా తెలుగైజ్ చేసేస్తాం. గోంగూర అన్నం. ఇప్పుడు జనరేషన్కి ఆ సినిమా చూస్తే ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తిరిగేవాడేమో కృష్ణుడు, ఈ ఘటోద్గజుడు అనుకుంటారు. అంత తెలుగు, అంత అడాప్షన్లో ఉన్న కెపాసిటీసు మన వాళ్ళు బయట వెళ్ళడంలో లేదు. మన వాడి కేరళ వాడు కాశ్మీర్లో ఉద్యోగం వెళ్తాడు. మనవాడికి వేరే ఊళ్ళో ఉద్యోగం వచ్చిందంటే ఇంకా ఆ నెలంతా ఇంట్లో వాళ్ళందరూ ఏమిటట్లే. వాడికి వీలైతే మన వాళ్ళకి మన ఊళ్ళోనే కావాలి, కుదిరితే మన వీధిలోనే కావాలి, ఇంకా బెస్ట్ వాళ్ళ ఇంట్లోనే కావాలి. అంటే పోస్ట్ మ్యాన్ అనుకోండి, వాడి ఇంటి ముందే ఉంటాడు. మనం బయటికి వెళ్ళడం అంటే లక్కీగా ఈ ఐటీ వచ్చాక కొంచెం విదేశాలు వెళ్ళడం తప్ప తెలుగువాడికి బేసిక్గా బాగా ఉంది. వీ డోంట్ గో ఎనీవేర్. మనం ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం, పంపించడం తక్కువ. అంటే మీరు డైరెక్టర్లతో అందరికి దగ్గరగా ట్రావెల్ అయ్యారు కదా, అసలు వాళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర అలాంటి హైట్ వెయిట్ లేని టాలెంట్ లేకనా, లేకపోతే ఈ ప్రెస్టేజ్ కోసం తీసుకుంటారా? ఇలా ఒక సక్సెస్ అయితే ఆ మీటర్ పట్టుకుని వెళ్ళే క్రమం ఉంది. ఇప్పుడు అమరీష్ పురి కొట్టాడు, సూపర్ హిట్. అమరీష్ పురి అట్లాంటి వాడిని వెతుకు. అదే అంటున్నాను. ఆ మూస అంటే ఒక్క డైరెక్టర్ని అనడానికి, ఒక ప్రొడ్యూసర్ని అనడానికి నేను కొత్త వాడిని పెడతాను. ఎందుకండి రిస్క్, ఆడున్నాడు కదా ఆల్రెడీ అని ప్రొడ్యూసర్గా అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు. పోనీ ఇద్దరు కొత్త వాడిని పెడదాం అనేటప్పుడు హీరో అనొచ్చు. పోనీ వాళ్ళని టాలెంటెడ్ జీరో టాలెంట్తో ఉంటున్నారు కదా, అది నేను అనేది. ఇక దానికి లాజిక్ లేదంతే. వాడు వచ్చాడు, అటు పర్సనాలిటీలు కాకపోతే మనకన్నా కొంచెం భారీగా ఉంటారు విలన్స్. బట్ అది కూడా రీజన్ కాదండి, టాలెంటే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు సదాశివ అమర్పూర్కర్ ఇంత ఉంటాడు, సత్య చంపేశాడు. అలాంటి వాళ్ళని తీసుకురండి. అదే ఇక దానికి కోట శ్రీనివాసరావు ఎంత బాధపడ్డాడో నేను అంతే బాధపడుతున్నాను. ఏం చేస్తాం, మన దురదృష్టం అంతే. ఆ దర్శకులు ప్రొడ్యూసర్లు మారాలి అంతే. మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము ఒక ఉద్యమంలో చేస్తున్నాం మా అసోసియేషన్లో. ఎవరెవరైతే వేషాలు ఉన్న వాళ్ళ వరకు ఓకే, లేని వాళ్ళకు ప్రతి ఒక టీమ్గా ఏర్పడి అందరి హీరోలకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లు కూడా బాబు మనం పెట్టుకోండి. కమర్షియల్ ఇప్పుడు మనం ఈయన ఎందుకు పెట్టద్దు, వాడు పెడితే సేల్ అవుతుంది 2 లాంగ్వేజ్ల్లో అంటాడు. ఏం చూద్దాం మనం. నాజర్ ఆల్రెడీ తెలుగువాడా తమిళవాడా అన్ని సినిమాలు చేశాడు కదా, సగం మంది. అంచేత ఇప్పుడు వాళ్ళకి బైలాంగ్వేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నెసరీ అయిపోయినాడు. వాళ్ళకి ఇద్దరిని పెట్టుకుంటే 2 లాంగ్వేజ్లు కొట్టేయచ్చు. మనకంత కెపాసిటీ లేవు. ఏదో అడుగుతున్నాం. కానీ ఇది ఇక
ఇది ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. ఇక మనం ఏం జీరో, మనం ఏం చేసేది లేదు. నన్ను చేయన్నా కూడా మనం ఇంట్లోకి వచ్చిన ఆటగా రాసే పార్ట్ 2 రాసుకోవడమే. బెస్ట్ నెల్లూరు రైస్ తెప్పించాను. అసలు మంచి కుక్ నాలాగే. మీరు కంపెనీ ఫుడ్ తినొద్దు బికాస్ యు ఆర్ నాట్ అని 11 రోజుల పాటు మేము ఉన్న నాళ్ళు వాడే వండి సాయంత్రం మేము కాలక్షేమం రాగానే స్నానం చేసి అద్దరు కూర్చోం. ఇక పోయిట్రీ